హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అల్లరిపిల్ల దివ్యాని. అల్లరిపిల్ల అని ఎందుకంటున్నానో ముందు ముందు మీకే తెలుస్తుందండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను ఏం చేస్తుంటాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. చూస్తే తెలుస్తుంది కదా, నేను టైలరింగ్ చేస్తుంటానండి. టైలరింగ్ ప్రొఫెషన్లోకి నేను ఎందుకు ఎలా వచ్చానో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కోవిడ్ టైంలో అందరం ఖాళీగా ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఏదైనా నేర్చుకొని మా అమ్మగారు టైలరింగ్ కోర్స్లో జాయిన్ చేయించారు. నాకైతే ఫస్ట్ ఇంట్రెస్టే లేదు, కానీ మా అమ్మ వెళ్ళమంది అని రోజు వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకున్నానండి. ఇప్పుడు అది ఇలా ఉపయోగపడుతుంది అనుకోలేదు. నేను మా స్కూల్ ఫస్ట్ అండి, బట్ మాకు కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అప్పటి నుండి నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ పోయింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ నేను స్టడీ అయితే స్టాప్ చేయలేదు. మా ఊర్లోనే ఇంటర్ ఎంపీసీ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ చేస్తూ టైలరింగ్ చేస్తున్నాను ఇప్పుడు. నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడైతే అంత ఈజీగా ఏమి కస్టమర్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదండి. నెమ్మదిగా నేను నీట్గా స్టిచ్ చేస్తూ వచ్చాను. కస్టమర్స్ కూడా పెరుగుతూ వచ్చారండి. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. నేను ఈ ఫీల్డ్లోకి వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటే ఇదేనేమో అండి. సర్లేండి, ఎవరు మాత్రం ఏం చేస్తారు. నేను ముందు అల్లరిపిల్ల అన్నాను కదా. ఎందుకన్నానంటే నేను మా ఇంటికి చిన్న కూతుర్ని. ఇంట్లో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? చిన్న కూతుర్లే కదా. మీరు చిన్న కూతుర్లేనా? చిన్న కూతుర్లు అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.